అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ ఎన్ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులకు పోలీస్ ఆయుధాల ప్రదర్శనతో పాటు మహిళల భద్రత, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు మరియు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. అల్లరి చేస్తుంటారు అక్కడ దూరంగా, వాళ్ళని మనం పొమ్మంటారు పోరు, ఇంకా ఎక్కువ చేస్తుంటారు. అలాంటప్పుడు ఈ పిన్ తీసేసి వాళ్ళ మీద వేసేసినామనుకో అక్కడ ఆ ఏరియాలో అక్కడ ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ గ్యాస్ ప్రొడ్యూస్ అయిన తర్వాత వాళ్ళ కళ్ళలో మంటలు, తర్వాత దురదలు రావడం వల్ల అయ్యో ఇక్కడ ఏదో జరుగుతుంది మన మీద భయంతో వాళ్ళు అక్కడ నుంచి డిస్పాచ్ అయ్యి వెళ్ళిపోతారు. ఇది హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్. ఇది వచ్చేసి ఎక్కువ మీటింగ్ ప్లేస్లలో పబ్లిక్ చెక్ చేయడానికి, ప్లస్ అంటే సినిమాల సిఎంఆర్ ఉంటారు కదా చెక్ చేసేది. అప్పుడే యూజ్ చేయాలి. ఇది ఎప్పుడంటే అప్పుడు కాదు, ఓకేనా? మన ప్రాణాల మీదకి వచ్చినప్పుడు, లేదంటే పోలీసు డ్యూటీస్లో ప్రైమరీ డ్యూటీస్ ఉంటాయి మాకు. మీ ఆస్తులు, మానము, ప్రాణానికి హాని కలిగించినప్పుడు ఎప్పుడైనా మేము ఫైర్ ఈ వెపన్స్ యూజ్ చేయొచ్చు అవతలోకి. మీకు ఎప్పుడన్నా ఇవన్నీ జరిగేటప్పుడు పోలీసులు ఉన్నారనుకో అక్కడ తగలబెడుతుంటారు, ఆస్తులు తగలబెడుతుంటారు, ఎవరన్నా మర్డర్ చేసేకి వచ్చింటారు. అందరినీ మర్డర్ చేసేటప్పుడు పోలీసు వాళ్ళ హెచ్చరికలు అవన్నీ చేయకుండా అంటే వేరే వ్యక్తిని చంపేటప్పుడు చంపొచ్చు మేము. తర్వాత కూమింగ్లో నక్సలైట్లకు ఫారెస్ట్లో పోతాం, వాళ్ళు మా మీద అటాక్ చేసినప్పుడు మేము ఫైర్ ఓపెన్ చేయొచ్చు. ఆత్మరక్షణ కోసం ఇది చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీ మాన ప్రాణ ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ టైంలో కూడా ఇవి యూజ్ చేయొచ్చు. ఒక్కొక్క వెపన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇది తెలుసా మీకు ఈ వెపన్స్ గురించి అంతా? ఫస్ట్ వెపన్ ఇవన్నీ చెప్పారా మా వాళ్ళు? ఇవన్నీ షార్ట్ వెపన్. ఇది అది AK-47, అది SLR. దాని రేంజెస్ వేరే ఉంటాయి. ఆటోమేటిక్ వెపన్స్ ఉంటాయి. దీంట్లో సింగిల్ సెమీ ఆటో ఉంటుంది, సింగిల్ రౌండ్ ఫైర్ చేసేది ఉంటుంది. డిఫరెంట్ ఇవన్నీ చూసి అడిగి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చూడండి. ఇవన్నీ పోలీసుల దగ్గర ఉంటాయి మిమ్మల్ని అన్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఓకేనా? థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా ఉమెన్స్కి అందరికీ ఉమెన్స్ డే, వరల్డ్ ఉమెన్స్ డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా డీజీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు మనము డిపిఓలో ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నాం. దీంట్లో భాగంగా ఆల్ స్కూల్స్ నుంచి, కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ని పిలిపించి మా దగ్గర ఉండే ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ఎందుకు ఉపయోగిస్తామో, అవి ఏ టైంలో ఉపయోగిస్తామనే దాని మీద వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అదే రకంగా సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ, ఈ తర్వాత పోక్సో కేసుల గురించి కానీ వాళ్ళకు బ్యాట్ టచ్, గుడ్ టచ్ ఇవన్నీ కూడా కార్యక్రమాల్లో ఈ వీక్లీ భాగంగా తెలియజేయడం జరుగుతుంది అందరికీ. అదే రకంగా సెల్ఫ్ ప్రొటెక్షన్ కార్యక్రమం కూడా చేయడం జరిగింది అన్ని కాలేజెస్లో కూడా. అందరు పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు దీంట్లో. ఈరోజు దాంట్లో భాగంగా ఈరోజు ఓపెన్ హౌస్ కార్యక్రమం చేస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.